ఇప్పుడు మనం చెప్పుకోబోయే కారు విడుదలకు ముందు పెద్ద పబ్లిసిటీ లేదు. విడుదలైనాక డిజైన్ అయిన తర్వాత విపరీతంగా కొంటా ఉన్నారు. 6 లక్షల రూపాయలకి 6 ఎయిర్ బ్యాగ్స్, 28 కిలోమీటర్ల మైలేజీ, 3 లక్షల వరకు దాటింది ఇప్పటికే బండ్లు కొనుగోలు. అంటే 3 లక్షల యూనిట్లు కొనేశారు. అది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్ కాంపాక్ట్ సెడాన్ విభాగం వినియోగదారులలో మంచి ప్రజాదరణ పొందుతూ ఉంది. ఈ విభాగంలో ప్రధానంగా పోటీ పడుతున్న మోడళ్లలో హోందాయ్ ఆరా ఒకటి. ముఖ్యంగా హోందాయ్ మోటార్ ఇండియా కంపెనీకి చెందిన ఈ సెడాన్ మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలుస్తూ మారుతి డిజైన్కు ప్రత్యక్షంగా పోటీ ఇస్తుంది. ఆకర్షణీయమైన డిజైను, సరసమైన ధర, ఉపయోగకరమైన ఫీచర్లు వంటి అంశాల వల్ల ఆరా క్రమంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. ఈ కారు మొట్టమొదటిసారిగా 2020లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత దీని నుంచి అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏదైనా స్లోగా పెరిగితే లాంగ్ టైం ఉంటుంది. మారుతి సుజుకి లాగా, ఇప్పుడు మనం అనుకున్నటువంటి హుందాయ్ ఆవురా లాగా ఇప్పుడు ఈ మోడల్ ముఖ్యమైన రాయిని చేరుకునేది. ప్రత్యేకంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం ఏంటంటే ఇది ఒక స్థాయికి చేరుకునేది. భారత మార్కెట్లో మొత్తం 3 లక్షల యూనిట్ల అమ్మకాలనే ఇది దాటేసింది. సెడాన్ తన విజయాన్ని మరోసారి నిరూపించింది. ఇది వినియోగంలో ఈ కారుకు ఉన్న ఆదరణను స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే కూడా ఆరా మంచి ప్రదర్శన చూపిస్తూ ఉంది. ప్రస్తుతం సెడాన్ ఆరా విభాగంలో ఈ కారు 2వ స్థానంలో నిలిచిందని చెప్తున్నారు. ఈ సెగ్మెంట్లో ఉన్న గట్టి పోటీ మధ్య సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులకు సరిపడే ధరతో పాటు మెరుగైన ఫీచర్లు అందించడం వల్ల ఈ కారు కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ఉంది. ఫిబ్రవరి 2026 నెలలో మాత్రమే ఈ కారు 6,733 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన యూనిట్ల సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువ అని చెప్పాలి. 2025 ఫిబ్రవరి మొత్తం 4,797 కార్లు అమ్ముడైతే ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా పెరిగి ఈ సెడాన్ 40% వార్షిక అభివృద్ధి నమోదు చేసింది. అయితే నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే కొంత మార్పు కూడా కనిపిస్తుంది. 2026 జనవరి నెలలో ఈ ఆరా కారు మొత్తం 7,978 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఫిబ్రవరి నెలలో ఈ సంఖ్య కొద్దిగా తగ్గిందని చెప్పాలి. ఆ నెలలో 6,733 యూనిట్లు మాత్రమే విక్రయించబడడంతో జనవరితో పోలిస్తే 1,245 యూనిట్లు తగ్గింది. దీనితో ఫిబ్రవరి అమ్మకాలు 15% తగ్గుదలగా నమోదైంది. ప్రస్తుతం హోందాయ్ విక్రయించే కార్లలో కెట్రా, వెన్యూ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కూడా ఆరానే. అదే సమయంలో భారతదేశంలో సెడాన్ విభాగంలో మారుతి డిజైర్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్గా కూడా దీనికి పేరు నిలబడింది. జనవరి 2020 మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇది మంచి అమ్మకాల ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో మొత్తం 3,02,365 కార్లు అంటే యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో హుందాయ్ ఈ కారును విదేశీ మార్కెట్లకు కూడా భారీ స్థాయిలో ఎగుమతి చేస్తూ ఉంది. ఇప్పటి వరకు 1,44,199 యూనిట్లు విదేశాలకు పంపించబడ్డాయి. దీంతో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ కారు మొత్తం అమ్మకాలు 4,46,000 యూనిట్లుగా దాటాయని చెప్తున్నారు. అదే ఇవాళ ఈ కారుకి బ్రేక్. ప్రస్తుతం ఈ కారు ఎక్స్షోరూమ్ ధర 6 లక్షల నుంచి 8,54,000 వరకు ఉంది. ఇందులో 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 83 హార్స్ పవర్ శక్తితో 130.8 NP పీక్ టార్క్ను ఉత్పత్తి చేయగలదు. సిఎన్జి వెర్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లో మైలేజ్ విషయంలో సుమారు 28 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. హోందాయ్ ఆరాలో డజన్ల కొద్దీ అవసరమైన ఫీచర్లు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ కారు మీద ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే ఇది ఇంకా చాలా కాలం వరకు లైవ్లో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీద హోందాయ్ కార్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.